హలో ఫ్రెండ్స్, ఏపీలో రేషన్ కార్డ్ ఉన్న వారికి ఈకేవైసీ యొక్క డెడ్ లైన్ అయితే వచ్చేసింది. ఈ డెడ్ లైన్ లోపల మీరు మీ రేషన్ కార్డులు ఈకేవైసీని పూర్తి చేయకపోతే మీరు నెక్స్ట్ నెల నుండి రేషన్ షాప్ కి వెళ్ళి మీరు సరుకులు అయితే తీసుకోలేరు. సో అందువల్ల ఈ డెడ్ లైన్ లోపల మీరు మీ కేవైసీని అయితే పూర్తి చేయండి. సో ఈ వీడియోలో నేను మీకు ఈ డెడ్ లైన్ కి సంబంధించిన మొత్తం సమాచారంతో పాటు ఒకవేళ మీ కేవైసీ పెండింగ్ ఉంటే ఆ కేవైసీని ఏ విధంగా కంప్లీట్ చేయాలి, అదే విధంగా రేషన్ కార్డు లో ఉన్న ప్రతి ఒక్కరు ఈ కేవైసీని కంప్లీట్ చేయాలా లేదా ఎవరైనా ఒకరు చేస్తే చాలనే దానిపై కూడా క్లారిటీ అయితే మీకు ఈ వీడియో తర్వాత అయితే వచ్చేస్తుంది. సో వీడియోని అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. అలాగే మీకు వీటికి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా మీ కామెంట్స్ అయితే రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. సో బియ్యం కార్డుల్లో పేర్లు కలిగిన వారంతా ఈకేవైసీ చేయించుకోవాలన్న కేంద్ర ప్రభుత్వ నిబంధనలను అమలు చేసేందుకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ నిర్ణయించింది. ప్రభుత్వ పథకాలు తీసుకునే ప్రతి ఒక్కరూ తమ వేలిముద్ర వేయడం ద్వారా ఈకేవైసీని పూర్తి చేసుకోవాలని సూచిస్తోంది. సో ఆ బాధ్యతను క్షేత్ర స్థాయిలో రేషన్ డీలర్ గ్రామ వార్డ్ సచివాలయాలు అప్పగించింది. జిల్లాలో 5.29 లక్షల బియ్యం కార్డులు ఉండగా 15.91 లక్షల మంది సభ్యులు ఉన్నారు. గత ఏడాది గ్రామ వార్డ్ సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి 14.35 లక్షల మంది సభ్యులు ఈకేవైసీ అయితే పూర్తి చేశారు. మిగిలిన వారి ఈకేవైసీ కూడా పూర్తి చేయాలని పౌర సరఫరాల శాఖ ఆదేశించింది. ఈ మేరకు పెండింగ్ లో ఉన్న సభ్యుల వివరాలు రేషన్ డిపోకు సచివాలయాలకు పంపించడం అయితే జరిగింది. అయితే ఈకేవైసీ పూర్తి చేయమని సభ్యుల వివరాలు ఇచ్చిన పౌర సరఫరాల శాఖ వారి ఫోన్ నంబర్ల జాబితాను పొందుపరచలేదు. దీనిపై డీలర్లు పలు సందేహాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయడం సాధ్యమే కానీ నగరాలు, మున్సిపాలిటీలలో కష్టమని చెబుతున్నారు. గత ప్రభుత్వంలో ఎండియు వ్యవస్థ ఏర్పాటు తర్వాత డీలర్లకు కార్డుదారుడికి మధ్య సంబంధం తెగిపోయింది. ఇంకా చెప్పాలంటే పోర్ట్ బీటీటీ సదుపాయం రావడంతో డీలర్ ప్రాంతంతో సంబంధం లేకుండా ఎక్కడైనా సరుకులు తీసుకునే వెసులుబాటు అయితే వచ్చింది. అందువల్ల బియ్యం కార్డుదారుల్లో కొందరు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మారడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఫోన్ నంబర్ లేకుండా ఈకేవైసీ పూర్తి చేయడం ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు. సో డీలర్లు సచివాలయాలతో పాటు ఎండియు వాహనాల ద్వారా విధుల్లో ప్రచారం చేయడం, ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఒక ప్రాంతంలో వాహనం ఉంచి అక్కడకు ఈకేవైసీకి రావాలని చెబితే కొంతవరకు పూర్తి చేయవచ్చని డీలర్లు అయితే అంటున్నారు. మంగళవారంతో బియ్యం పంపిణీ పూర్తయిందని, నెలాఖరు వరకు ఎండియు వాహనాలు ఖాళీగా ఉన్నందున వారి సేవలను వినియోగించుకోవాలని సూచిస్తున్నారు. అంతే తప్ప పూర్తిగా డీలర్లు బాధ్యతలు అప్పగిస్తే ఈకేవైసీ పూర్తి చేయడం సాధ్యం కాదని స్పష్టమైతే చేస్తున్నారు. సో బియ్యం కార్డులో పేరు కలిగిన 6 నుంచి 60 సంవత్సరాల వయస్సు గల సభ్యులంతా ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలని ఇన్ఛార్జ్ డిఎన్ఓ కళ్యాణ్ తెలిపారు. తమ సమీపంలో ఉన్న రేషన్ డిపో వద్దకు వెళ్లి ఈ పోస్ట్ మిషన్ లో వేలిముద్ర వేసి ఈ కేవైసీ పూర్తి చేయాలని వివరాలకు అందుబాటులో ఉన్న సచివాలయాలు, తహసీల్దార్, సహాయ పౌర సరఫరాల శాఖ కార్యాలయంలో సంప్రదించాలన్నారు. సో ఈ ప్రక్రియను మార్చి 31 తేదీ లోపల పూర్తి చేయాలన్నారు. సో దీని లోపల ఎవరి కేవైసీ అయితే పెండింగ్ ఉన్నాయో తప్పనిసరిగా రేషన్ షాప్ కి వెళ్లి కేవైసీ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు గనక మార్చ్ 31 లోపల మీ కేవైసీని కంప్లీట్ చేసుకోకపోతే నుండి మీరు రేషన్ షాప్ లో సరుకులు అయితే తీసుకోలేరు. సో మీ రేషన్ కార్డులో ఎంత మంది ఉన్నారో వారి యొక్క వయస్సు 6 సంవత్సరాల పైన ఉంటే వాళ్ళు ఖచ్చితంగా కేవైసీ అయితే చేయాల్సి ఉంటుంది. సో చాలా మంది కన్ఫ్యూజన్ అయితే ఉంది. సో రేషన్ కార్డు లో ఒకరు కేవైసీ చేస్తే చాలు అని చాలా మంది అనుకుని ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి ఒక క్లారిటీ అయితే ఇప్పుడు మీకు వీడియో ద్వారా అయితే వచ్చేసింది. సో ఐ హోప్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటాను. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియో మీ ఫ్యామిలీ మెంబర్స్ అలాగే మీ ఫ్రెండ్స్ షేర్ చేయడం మర్చిపోద్దు. అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోద్దు. థ్యాంక్ యూ.